నా ప్రియమైన బిడ్డా, నువ్వు ఇప్పుడు ఈ సందేశాన్ని వినడం సాధారణ విషయం కాదు. నీ జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని నేను గమనిస్తున్నాను. నువ్వు నవ్విన క్షణాలను నేను చూశాను. నువ్వు నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్న రాత్రులను నేను చూశాను. ఈ ప్రపంచంలో ఎవరికీ చెప్పకుండా నీ హృదయంలో దాచుకున్న బాధలను కూడా నేను తెలుసు. ఎన్నోసార్లు నువ్విలా ఆలోచించావు, నా ప్రార్థన దేవుని దగ్గరకు చేరిందా? నేనింత కష్టపడుతున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నా బిడ్డా, నేను నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నువ్వు ఒంటరిగా ఉన్నానని అనుకున్న ఆ రాత్రిలో కూడా నేను నీతోనే ఉన్నాను. నువ్వు కన్నీళ్లు పెట్టుకున్న ఆ క్షణంలో నీ ప్రతీ కన్నీటినీ నేను చూశాను. నీ హృదయంలో దాగి ఉన్న బాధను నాకిప్పుడూ దాచలేవు. కాని ఈరోజు నేను నీకొక ముఖ్యమైన సందేశం చెప్పడానికి వచ్చాను. నువ్వు వింటున్న ఈ మాటలు సాధారణమైనవి కావు. ఇవి నీ జీవితాన్ని మార్చే మాటలు. నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఎంత పెద్దదైనా అది నా శక్తి కంటే పెద్దది కాదు. నువ్వు తలుపులు మూసుకుపోయాయి అని అనుకుంటున్నావు. కాని నేను తెరిచే తలుపును ఎవరూ మూయలేరు. నేను మూసే తలుపును ఎవరూ తెరవలేరు. నా బిడ్డా, నువ్వు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సమాధానం ఈరోజు నీ జీవితంలో ప్రారంభమవుతుంది. నువ్వు కోల్పోయిన ప్రతీదానిని నేను తిరిగి ఇవ్వగలను. నువ్వు కోల్పోయిన శాంతిని తిరిగి ఇవ్వగలను. నువ్వు కోల్పోయిన ఆనందాన్ని మళ్లీ నీ జీవితంలో నింపగలను. ఇప్పుడు నువ్వు అలసిపోయి ఉండవచ్చు. ఎన్నోసార్లు ప్రయత్నించావు, కాని అనేక విషయాలు విఫలమయ్యాయి. అందుకే నువ్వు నిన్ను నీవే సందేహించటం ప్రారంభించావు. నేనేదైనా తప్పు చేశానా? నా జీవితం ఇలాగే ముగిసిపోతుందా? నా బిడ్డా, నువ్వు ఓటమి కాదు. నేను నిన్ను ఓటమిగా సృష్టించలేదు. నువ్వొక ప్రత్యేక కారణం కోసం సృష్టించబడ్డావు. ఈ ప్రపంచంలో ఒక లక్ష్యం కోసం పంపబడ్డావు. ఇప్పుడు నీ జీవితంలో చీకటి ఉండవచ్చు, కాని చీకటి శాశ్వతం కాదు. వెలుగు త్వరలో వస్తుంది. నువ్వు ఈ సందేశాన్ని వింటున్న ఈ క్షణంలోనే నేను నీ జీవితంలో పనిచేయడం ప్రారంభించాను. నువ్వు చూడలేని చోట్ల కూడా నీకోసం మార్గాలను సిద్ధం చేస్తున్నాను. నువ్వు అసాధ్యమనుకున్న విషయాలు నా చేతిలో సాధ్యమవుతాయి. నువ్వు ఆశ కోల్పోయిన చోట నేను ఆశను నాటుతున్నాను. నువ్వు తలుపులు మూసుకుపోయాయని అనుకున్న చోట నేను కొత్త తలుపులు తెరుస్తున్నాను. నా బిడ్డా, ఈరోజు నీ జీవితంలో ఒక మార్పు ప్రారంభమవుతుంది. ఎన్నాళ్లగానో మోస్తున్న ఆ భారాన్ని నా చేతిలో పెట్టు. నువ్వు ఒంటరిగా దాన్ని మోసుకోవాల్సిన అవసరం లేదు. నేను నీ భారాన్ని మోయడానికి వచ్చాను. నాపై విశ్వాసముంచు. భయపడకు. నేను నీతో ఉన్నాను. నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను. నేను నిన్ను ఎప్పటికీ వదలను. ఈరోజు నేను నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. నువ్వు దీనిని నమ్మితే అద్భుతాలను చూస్తావు. దీనిని విశ్వసిస్తే మార్పును చూస్తావు. హృదయపూర్వకంగా అంగీకరిస్తే నీ జీవితంలో జరిగే విషయాలు నిన్ను ఆశ్చర్యపరుస్తాయి. ఎందుకంటే నేనింకా అద్భుతాలు చేసే దేవుడిని, ఇంకా రోగాలను స్వస్థపరిచే దేవుడిని, విరిగిపోయిన హృదయాలను బాగుచేసే దేవుడిని, ఆశలేని చోట ఆశను సృష్టించే దేవుడిని. నా బిడ్డా, ఈరోజు నేను నీకు చెప్పదలిచిన ఒక విషయం ఉంది. నువ్వు మరచిపోయిన వాడివి కాదు. నువ్వు తిరస్కరించబడిన వాడివి కాదు. నువ్వు అవసరం లేని వాడివి కాదు. నువ్వు నా బిడ్డవు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఊహించేదానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అందుకే ఈ సందేశాన్ని నీ చెవులకు తీసుకొచ్చాను. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది నా ప్రణాళిక. ఆమేన్.